నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బాబు హయాంలో వరల్డ్ బ్యాంక్ ఒత్తిడితో కరెంటు సంక్షోభం, మళ్లీ అదే బాటలో సీఎం రేవంత్ రెడ్డి సంప్రదింపులు. అన్నదమ్ముల దందాలకే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, బోగస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారన్న బీఆర్ఎస్. కుప్పకూలిన సుంకిశాల రిటైనింగ్ వాల్, వారం రోజులుగా గోప్యంగా ఉంచిన అధికారులు. న్యూజిలాండ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన, సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం. ఉత్తరాదిలో కుండపోత వర్షాలు, జలమయమైన జమ్మూ కాశీలో ఉప్పొంగుతున్న గంగా. కుస్తీ పోటీలకు వినేష్ ఫోగట్ గుడ్ బై, తనపై రెజ్లింగ్ గెలిచిందని కామెంట్. అప్డేట్ చూస్తే, సుంకిశాల ఎత్తిపోతల పథకంలో జరిగిన ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు తాగునీటిని అందించేందుకు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద నిర్మాణంలో ఉన్న సుంకిశాల ఎత్తిపోతల్లో భారీ ప్రమాదం జరిగింది. సుంకిశాల సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా రక్షణగా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ నెల 1వ తేదీన ఈ ఘటన జరగగా జలమండలి అధికారులు గోప్యంగా ఉంచారు. నిత్యం 100 మందికి పైగా పనిచేసే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అయితే కార్మికుల షిఫ్ట్ మారే సమయంలో గోడ కూలడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. అరగంట అటు ఇటు అయితే తామంతా చనిపోయే వాళ్ళమని కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారుల అంచనా లోపమే ఈ ప్రమాదానికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. टूट गया गिर गया टूट गया गिरा है पूरा बिल्कुल। भागो भैया సుంకిశాల ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, చెప్పండి. సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. వారం రోజులుగా అధికారులు దీన్ని గోప్యంగా ఉంచినట్లుగా కూడా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? మమత, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని అందించేందుకు ఏదైతే ప్రభుత్వం నిర్మించినటువంటి సుంకిశాల ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి కట్టడాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. పెద్ద పెద్ద శబ్దాలతో ఒక్కసారిగా భయభ్రాంతాలకు గురయ్యే విధంగా దాదాపు 3 పిల్లర్ల వరకు కూడా ఒక్కసారిగా కుప్పకూలడం అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని భయాందోళనకు గురి చేస్తుంది. ఒక్కొక్కరు గజగజ వణికిపోతా ఉన్నారు. ఈ నెల 1న ఈ ప్రమాదం జరిగినప్పుడు కూడా జలమండలి అధికారులు, ఇరిగేషన్ అధికారులు దీనంతా కూడా గోప్యంగా ఉంచారు. అక్కడ ఉన్నటువంటి బీహార్ కార్మికులు ఒక వ్యక్తి సెల్ ఫోన్ లో ఇవన్నీ కూడా తీసి బయటికి విడుదల చేయడంతోనే ఈ ఘటన అనేది బయటకు వచ్చింది, లేకపోతే బయటకు వచ్చేది కాదు. అయితే అధికారుల నిర్లక్ష్యం, ఇంజనీర్లకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా జలమండలికి సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. అనుక్షణం అక్కడే ఉండి పర్యవేక్షణ చేయాల్సినటువంటి ఇంజనీర్లు అక్కడ లేకపోవడం, జలమండలి అధికారులు కూడా అక్కడ లేకపోవడం, ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి వరదను అంచనా వేయకపోవడంతోనే ఒక్కసారిగా సాగర్ వెంట జలాలు సొరంగం మీదుగా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్ ని గట్టిగా తాకడంతో రిటర్నింగ్ వాల్ అంతా కూడా కుప్పకూలింది. రిటర్నింగ్ వాల్ తో పాటు దాదాపు 800 మీటర్ల లోతులో నిర్మించినటువంటి పంప్ హౌస్ లో కూడా ఒక్కసారిగా నీట మునిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. దాదాపు 3 మోటార్ల వరకు కూడా నీట మునిగాయని చెప్తా ఉన్నారు. కార్మికులు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అరగంట ముందు గానీ అరగంట తర్వాత గానీ ఈ ప్రమాదం జరిగినట్టయితే దాదాపు 100 మంది కార్మికులు ఆ శిథిరాల కింద భూస్థాపితం అయ్యేవారు. దీంతో బీహార్ సంబంధించినటువంటి కార్మికులు అయితే కొద్దిమంది పనిమానేసి అక్కడి నుంచి వినేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. అక్కడ పరిస్థితి నెలకొందని కూడా చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఉదయం 6 గంటలకు షిఫ్ట్ ఎక్కుతారు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు షిఫ్ట్ దిగుతారు. ఉదయం 6 గంటలకు షిఫ్ట్ మారే క్రమంలోనే ఈ ప్రమాదం జరగడంతో కార్మికులకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ అర్ధగంట ముందు కానీ కార్మికులు కానీ వచ్చి ఉంటే వాళ్ళందరూ కూడా ఆ రక్షణ కూడా సంబంధించినటువంటి శిథిరాల కింద నలిగిపోయే వాళ్ళు, చనిపోయే వాళ్ళని కూడా భయంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు అక్కడి నుంచి సొరంగాల ద్వారా ఈ పంప్ హౌస్ లోకి నీటిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసి కోదంటప్పుడు అక్కడి నుంచి హైదరాబాద్ జంట నగరాలకు పైపులైన్ల ద్వారా నీరు అందించాలనేది ఈ ప్రాజెక్టు స్వరూపం.
2,200 కోట్ల రూపాయలతో నిర్మిస్తా ఉన్నారు. ఆ సొరంగాలు కూడా దాదాపు 8 మీటర్ల డయా వ్యాసంతో నిర్మిస్తున్నారు, భారీ సొరంగాలు. అయితే నాగార్జున సాగర్ కు ఇంప్రూవ్స్ వస్తున్నటువంటి క్రమంలో ఆ సొరంగాల ద్వారా నీరు ఒక్కసారిగా వచ్చింది. రాత్రి నీరు భారీగా చేరి అక్కడ ఉన్నటువంటి గేట్ అవన్నీ కూడా కూలిపోయి ఆ గేట్ల ద్వారా ఒక్కసారిగా రక్షణ గోడలు కూల్చుకుంటూ పంప్ హౌస్ లోకి వరదంతా కూడా రావడంతోనే ఈ రక్షణ గోడలు కూలాయని కూడా అధికారులు అయితే వివరణిస్తా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం విచారణ కూడా ఆదేశించే అవకాశం ఉంది, అధికారులపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రాణాలతో చెలగాటమాడుతా ఉన్నారు. బీహార్ సంబంధించినటువంటి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతా ఉన్నారు. ఏ మాత్రం అర్ధగంట ఆలస్యమైనా కూడా కార్మికులు పనులు నిమగ్నమై షిఫ్ట్ ఎక్కినట్టయితే అందులో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అందులో కొట్టుకుపోయే వాళ్ళు, ఆ శిబిరాల కింద నలిగిపోయే వాళ్ళు. దాదాపు 1000 మీటర్ల లోతున్నటువంటి పంప్ హౌస్ లో ఆ నీటి జల సమాధి అయ్యేవారు కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు భయపడుతూ ఉన్నారు. ఏదైనప్పుడు కూడా జలమండలి అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇరిగేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఏజెన్సీ ఉందో నిర్మాణ సంబంధించినటువంటి ఏజెన్సీ పైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఈ వీడియో బయటికి రావడంతో జలమండలి అధికారులు ఎక్కడికక్కడ కూడా అప్రమత్తమయ్యారు. ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తమయ్యారు, వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ వీడియో గానీ బయటికి రాపోయి ఉంటే ఈ విషయాన్ని అంతే గోప్యంగా ఉంచేవారు. ప్రాణాలతో చెలగాటమాడుతూ బీహార్ కార్మికుల్ని చంపేసే విధంగా కాంట్రాక్ట్ సంస్థ అటువంటి ఇంజనీరింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే పనులు ఆపివేయాలి, పూర్తిగా రక్షణ చర్యలు తీసుకున్న తర్వాతనే ఈ పనులు మొదలు పెట్టాలని కూడా చెప్తా ఉన్నారు. మమత. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ये लोग कैंपर तक गया नीचे, टूट गया गिर गया टूट गया गिरा है पूरा बिल्कुल। भागो भैया, భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేసింది. ఎక్స్ వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ తో రెజ్లింగ్ కు వీడ్కోలు పలికింది. అమ్మా, కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను, మీ కళ నా ధైర్యం అన్నీ విచ్ఛిన్నమయ్యాయి, క్షమించండి, ఇకపై పోరాడే బలం లేదంటూ ట్వీట్ చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో తలపడాల్సిన వినేష్ అధిక బరువు వల్ల అనర్హతకు గురైన విషయం తెలిసిందే. బంగారు పతకానికి అడుగు దూరంలో నిలబడిన వినేష్ కు ఎదురుదెబ్బ తగలడంతో ఆమె కల చెదిరింది. అయితే తనను అనర్హురాలుగా ప్రకటించిన ఒలింపిక్స్ కమిటీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది వినేష్. ఈ విషయంపై ఆర్బిట్రేషన్ తీర్పు వెలువడాల్సి ఉండగా అంతలోపే వినేష్ ఈ నిర్ణయాన్ని తీసుకొని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా ఈ విశ్వ క్రీడల్లో 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన వినేష్ పై 140 కోట్ల భారతీయులు బంగారు ఆశలు పెట్టుకున్నారు. కానీ అంతలోనే ఫోగట్తో పాటు అందరి ఆశలు నీరుగారాయి. అనూహ్యంగా తన బరువు ఉండాల్సిన 50 కేజీల కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందంటూ ఒలింపిక్స్ కమిటీ వినేష్ పై అనర్హత వేటుపడింది. దాన్ని తగ్గించుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఒలింపిక్ నిర్వాహకులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో అనర్హత వేటు తప్పలేదు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్, చెప్పండి, భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ అయితే గురి చేసింది. అలాగే కుస్తీకి వీడ్కోలు పలుకుతూ ట్వీట్ కూడా చేసింది. మరిన్ని డీటెయిల్స్ ఏంటి? మమత, భారతదేశానికి ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. రెజ్లింగ్ పోటీలకు భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ గుడ్ బై చెప్పారు. నిన్న జరిగిన అటు ఫైనల్ 4లో 100 గ్రాములు ఎక్కువ ఉందని చెప్పేసి అటు అనర్హత వేటు వేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన వినేష్ ఫోగట్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను, నన్ను క్షమించండి అంటూ మీ కళ నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి, ఇక నాకు పోరాడే బలం లేదు అంటూ ఎమోషనల్ గా ట్విట్టర్ ఎక్స్ వేదికగా కూడా తన భావాన్ని కూడా వ్యక్తం చేసింది. పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ చేరిన వినేష్ అనూహ్య రీతిలో కూడా ఇటు అనర్హత వేటుకు
గురి కావడం అయితే యావత్ భారతదేశ అభిమానులంతా కూడా ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యారని చెప్పాలి. పెద్ద షాక్ అని చెప్పాలి. నిన్న సినీ సెలబ్రిటీల మొదలు అటు రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా వినేష్ ఫోగాట్కి మద్దతుగా నిలిచారు. ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఇక మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సైతం అటు ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉషాతో మాట్లాడి కూడా తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేయాలి, మళ్ళీ ఒకసారి అప్పీల్కి వెళ్ళాలని కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక అంతర్జాతీయ వేదిక కూడా ఇటు వినేష్ ఫోగాట్ అనర్హత వేటుపై కూడా యావత్ భారత అభిమానులంతా కూడా ఎంతో షాక్ గురయ్యారని చెప్పాలి. ఇది ఒక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫైనల్లో వినేష్ స్వర్ణం గెలుస్తుందని కూడా యావత్ భారత అభిమానులు కూడా ఎంతో ఆశలు పెట్టుకున్న వేళ ఈ అనర్హత వేటుకు గురి కావడంతో ప్రజల అభిమానులంతా కూడా ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యారని కూడా చెప్పాలి. ఇక ఇటు వినేష్ ఫోగాట్కి సంబంధించి చూసినట్టయితే అటు 1994 ఆగస్టు 28న హర్యానాలో జన్మించింది. 2018 ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించింది. దాంతో పాటు 2022-2019 పోటీలకు సంబంధించి కాంస్య పథకము గెలిచిందని చెప్పాలి. 2020-2016 జరిగిన ఆసియా పోటీల్లో కూడా బ్రాంజ్ మెడల్ సాధించింది. దాదాపు 24 ఏళ్ల పాటు తన ప్రస్థానం అయితే ఇటు రెజ్లింగ్ లో కొనసాగింది. ఎంతో తీవ్ర మనోవేదనకు గురయ్యి తాను రెజ్లింగ్ పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా వినేష్ ఫోగాట్ ఎంతో మనోవేదనకు గురయ్యి ఎత్తు వేదికగా ప్రకటించింది. మమత. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనుంది. రాత్రి 8 గంటలకు ప్రభుత్వ అధినేతగా మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 15 మంది సభ్యులతో ఆయన సలహా మండలి ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్జమాన్ కీలక ప్రకటన చేశారు. యూనస్ సర్కార్కు సైన్యం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. మరోవైపు దేశంలో షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగిన ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. ఈ హింసాకాండలో అవామీ లీగ్కు చెందిన పలువురు నేతలు ఊచకోతకు గురవుతున్నారు. 3 వారాల హింసాకాండలో దేశవ్యాప్తంగా 500 మంది పైగా మృత్యువాత పడ్డారు. హిందువుల ఇల్లు, వ్యాపార సముదాయాలే లక్ష్యంగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. పరిస్థితులను చక్కదిద్దడంలో పోలీసులు విఫలమయ్యారు. దీనికి తోడు పోలీస్ స్టేషన్ల మీదే దాడులు జరగడం, మూకల చేతుల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో చనిపోవడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పోలీసులంతా విధుల్లోకి తిరిగి రావాల్సిందిగా దేశ పోలీస్ తాత్కాలిక చీఫ్ బహిరంగంగా విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది. ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ను వీడిన 76 ఏళ్ల షేక్ హసీనా మరింత కాలం భారత్లోనే గడపనున్నారు. ఇక కల్లోల బంగ్లాలో చిక్కుకున్న భారతీయులు వెనక్కి వస్తున్నారు. బాధితుల కోసం ఎయిర్ ఇండియా, ఇండిగోలు ఢాకా నుంచి ఢిల్లీ, కోల్కతాకు ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి. ఢాకాలోని భారత హై కమిషన్ నుంచి 190 మంది సిబ్బంది, కుటుంబీకులు భారత్ తిరిగొచ్చారు. బంగ్లాదేశ్లో ఇంకా 10,000 మంది దాకా భారతీయులు ఉన్నట్లు సమాచారం. పరిస్థితి వారందరినీ తరలించాల్సినంతగా ఆందోళనకరంగా లేదని విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.